హైదరాబాద్ వాటర్ తీరైతే మారటం లేదు. గత ఎన్నికల్లో బారాముల్లా, శ్రీనగర్, బారాముల్లా, జమ్మూ, అలాగే అనంతనాగ్ తర్వాత అత్యల్పంగా హైదరాబాద్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. 1 గంటకు కేవలం 19% మాత్రమే నమోదైంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న పర్సెంటేజ్ పెరగకపోవడంపై కొంత అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా 5 గంటల సమయం ఉంది కాబట్టి మరి పెరుగుతుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అలాగే మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ పరిధిలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బూత్ వద్ద మా ప్రతినిధి అజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజయ్, ప్రస్తుతం పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఇక్కడ 3 పార్టీలు కూడా నువ్వా నేనన్నట్టుగా పోరాడుతున్న పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ ఎక్కువగా అంచనాలు వేసుకున్న నియోజకవర్గం ఇది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందా? ఎస్, మనం దాదాపుగా పోలింగ్ అంతా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 46% పోలింగ్ కూడా కంప్లీట్ అయింది. 1 o'clock ట్రెండ్స్ అందుకుంటే వరకు. అది కాస్త కేసీఆర్ కొంత అంచనాలు కూడా వేయడం జరిగింది. 66% పైగా పోలింగ్ ఇక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా కేసీఆర్ కొంత అంచనాలు అయితే పెట్టుకోవడం జరిగింది. దుబ్బాక అదేవిధంగా ఏదైతే మెదక్ పార్లమెంట్ సీట్ పైన బీఆర్ఎస్ కొంత ఆశలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం 3 పార్టీలు నువ్వా నేనా అన్న తరహాలో ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం దుబ్బాక అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలోని దుబ్బాక మండల కేంద్రం, దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఉంటుంది, ఇక్కడ ఏర్పాట్లు అనేది కూడా కొంత మిగతా పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. టెంట్లు వేయడం కానీ అది కూడా అందంగా అలంకరించడం కానీ చేయడం జరిగింది. ఇక్కడికి ఓటర్లు కూడా కొంత పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు పైన, ఓటును వినియోగించే అంశాలపైన కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇలాంటి ఒక చార్ట్ను ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోక్సభ ఎన్నికలు 2024 సిద్ధం కండి. పోలింగ్ కేంద్రాల్లో మీ గుర్తింపు పత్రాలకు ఉపయోగపడేటి అంటూ కూడా ఏ గుర్తింపు పత్రాలు అంటే కొంతమందికి ఓటర్ గుర్తింపు కార్డు, ఎపిక్ కార్డు ఉన్నా లేకున్నా దాదాపు 13 కార్డులను ఈ పోలింగ్ కేంద్రానికి గుర్తింపు కార్డులుగా అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ప్రధానంగా ఆధార్ కార్డ్ లేదా ఎన్పిఆర్ ద్వారా జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డ్ లేదా మన్రేగా జాబ్ కార్డ్ లేదా పాస్పోర్టు, బ్యాంకు పాస్బుక్ లేదా ఫోటో ఐడెంటిటీతో కూడినటువంటి పెన్షన్ డాక్యుమెంట్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా కార్డు లేదా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి కార్డులు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వారికి వచ్చినటువంటి ఐడి కార్డు కానీ, ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించినటువంటి ఐడి కార్డులు కానీ, ఇలాంటి 13 ఐడి కార్డులను కూడా గుర్తింపు పత్రాలుగా వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 66% ఓటింగ్ మాత్రమే అయినటువంటి పరిస్థితి. అంటే 34% ఓటింగ్కు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నప్పుడు కూడా ఈసారి ఏ మేరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. మెదక్ పరిధిలో మాత్రం దాదాపుగా అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఒక చిన్న ఘటనలు మినహా, బొల్లారంలో జరిగినటువంటి చిన్న ఘటన మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సతీష్.